మహేష్ బాబు నిజ స్వరూపం గురించి అసలు నిజం బయటపెట్టిన తమిళ్ డైరెక్టర్ విష్ణువర్ధన్. ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం. సూపర్ స్టార్ మహేష్ బాబుకు సంబంధించిన సీక్రెట్ అనగానే ఆడియన్స్ అంతా చాలా అలర్ట్ అవుతారు. చెవులు నిక్కబొడుస్తాయి. మరీ వింటారు. స్టార్ ఇమేజ్ వచ్చిన ప్రతి ఒక్కరు తమ చిన్న వయసులో ఏదో ఒక తుంటరి పనులు చేస్తూనే ఉంటారు. అలాంటి పనుల్లో వాళ్ళు చెప్పడం కష్టం, కానీ ఇతరులు వారితో స్నేహం చేసేవారు మాత్రం ఖచ్చితంగా చెప్పుకొస్తూ ఉంటారు. ఇక ఈ నేపథ్యంలో తమిళ్ డైరెక్టర్ విష్ణువర్ధన్ మాట్లాడుకొస్తూ, మహేష్తో చెన్నైలో ఉన్న టైంలో విష్ణువర్ధన్ తన క్లాస్మేట్ అంట, కాదు బెంచ్ మేట్ అంటూ కూడా మాట్లాడుకొచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా విష్ణువర్ధన్ చెప్పుకొచ్చారు. ఆ టైంలో మహేష్తో చాలా సరదాగా గడిపానని, కొన్ని సందర్భాలలో ఎగ్జామ్స్ విషయంలో, అన్నిటి విషయంలో నా వల్లనే మహేష్ బాబు పక్కతో పట్టేవాడని చాలా సరదాగా అనిపించేదంటూ కూడా మాట్లాడుకొచ్చారు డైరెక్టర్ విష్ణువర్ధన్. అయితే ఇదంతా పక్కకు పెడితే అప్పుడు సరదాగా సాగింది ఇదంతా అంటూ కూడా మాట్లాడుకొచ్చారు. ఇక మహేష్ బాబు నటించిన సినిమాలో తనకు 'ఒక్కడు' సినిమా అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు. అంతేకాదు, భవిష్యత్తులో మహేష్తో ఛాన్స్ వస్తే మాత్రం తప్పకుండా ఇద్దరం కలిసి సినిమా చేస్తామని కూడా చెప్పుకొచ్చారు. అంతకుముందు పవన్ కళ్యాణ్తో 'పంజా' సినిమా చేసిన విష్ణువర్ధన్ ఆఫ్టర్ లాంగ్ టైం 'ప్రేమిస్తావా' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఇప్పటికే తమిళ్లో రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకోగా, 'ప్రేమిస్తావా' ఈ వీకెండ్లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్లో హైదరాబాద్ వచ్చిన విష్ణువర్ధన్ 'పంజా' రోజులతో పాటు మహేష్కి సంబంధించిన కొన్ని విషయాలను కూడా పంచుకున్నారు ప్రేక్షకులతో. తమిళ్లో 'బిల్లా' లాంటి సినిమాలను డైరెక్ట్ చేసిన విష్ణువర్ధన్ తెలుగులో రీమేక్ ఆఫర్స్ వచ్చినా కాదన్నాడు. అంతే, 'పంజా 2' ఛాన్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా చేస్తానని, తాను ఏది ప్లాన్ ప్రకారంగా చేయనో అట్లా జరిగిపోతుంది అంటూ కూడా మాట్లాడుకొచ్చారు. ఏదేమైనా మహేష్ బాబు అంటే నాకు చాలా ఇష్టం అని కూడా మాట్లాడుకొచ్చారు విష్ణువర్ధన్.